చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఇండియా వెస్ పాకిస్తాన్‌తో తలపడిపోతుంది. అసలు ఈరోజు మ్యాచ్ పాకిస్తాన్‌లోనే జరగాలి. కాకపోతే ఆ దేశంలో ఉన్న పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడం, అక్కడ భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం, అక్కడ సెక్యూరిటీ మాకు తగినట్టుగా ఉండదని ఐసీసీ భావించడం, ఇవన్నీ పరిణామాల కారణంగా ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. 2:30 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఇండియా గెలవాలి అంటే ఇది పాకిస్తాన్‌తో ఆడుతున్నాము అని అనుకోకుండా మనం చాంపియన్ ట్రోఫీ గెలవాలి అనుకొని ఆడితే మాత్రం పాకిస్తాన్‌ని మనం సునాయాసంగా గెలవగలుగుతాం. ఇది పాకిస్తాన్‌తో మ్యాచ్. ఈ మ్యాచ్ మనం ఓడిపోకూడదు. ఈ మ్యాచ్ గెలిస్తే చాలు అనుకోని బ్యాటింగ్ చేయడం, ఫెయిల్ అవ్వడం, బౌలింగ్‌లో విఫలం చెందడం కాకుండా వాళ్ళు నార్మల్ మ్యాచ్ అనుకొని ఆడితే చాలు. ఇది హై వోల్టేజ్ మ్యాచ్ అని చాలామంది చెప్తున్నారు. ఇది నా వరకైతే మాత్రం హై వోల్టేజ్ కాదండి. ఎందుకు అంటే ఇది ఫైనల్ కాదు. అలాగని చెప్పేసి పాకిస్తాన్‌తో మనం ఎప్పుడు ఆడకుండా ఏమీ లేదు. సంవత్సరంలో ఏదో ఒక రకంగా వాళ్ళతో ఎక్కడో ఒక దగ్గర మనం మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాము. ఆసియా కప్ కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు, మినీ వరల్డ్ కప్ కావచ్చు, ఇలా చాంపియన్ ట్రోఫీ ఇలా ఏవైనా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళతో మనం మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాం. కాబట్టి ఇది హై వోల్టేజ్ అని నేను అనుకోవట్లేదు. ఇంకా నాకు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ అయితేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నేను చూసాం నిన్న మ్యాచ్. అసలు 4 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు 351 రన్స్‌ని ఛేదించడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. మనం ఫస్ట్ బ్యాటింగ్ చూసాక వన్ సైడే మ్యాచ్ ఉంటుంది. అది పూర్తిగా ఇంగ్లాండ్ వైపే ఉంటుంది అనుకున్నాం. కానీ క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. కానీ ఏమైనా జరగదంట. ఒక్క ఆస్ట్రేలియాకే అలా జరుగుద్ది. వాళ్ళ ప్లానింగు, వాళ్ళ యొక్క ఆ పార్ట్నర్‌షిప్పు ఇవన్నీ కూడా వాళ్ళు మాత్రమే బాగా చేస్తారు. అందుకే నాకు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ మీద ఉన్నంత ఎక్కువ ఇంట్రెస్ట్ పాకిస్తాన్‌తో పెద్దగా ఉండదు. పాకిస్తాన్‌కి మనకి ఎందుకంటే 2 దేశాల మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా మనం హై వోల్టేజ్ అని చాలామంది చెప్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 15 ఓవర్‌ల్లో 100 రన్స్ చేయగలిగితే మ్యాచ్ సునాయాసంగా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ చేస్తున్న వాళ్ళు అదే 15 ఓవర్‌లో 2 వికెట్లు, 3 వికెట్లు తీయగలిగితే వాళ్ళ చేతిలోనే మ్యాచ్ ఉంటుంది. ఇలాగని చెప్పేసి నిన్న మ్యాచ్‌తో కంపారిజన్ చేయకండి. అది పూర్తిగా ఆస్ట్రేలియా మైండ్, యాటిట్యూడ్ అంతా అలా ఉంటుంది. ఓవరాల్‌గా క్రికెట్ కోసం నేను చెప్తున్నాను. మరి ఆస్ట్రేలియాని మనం ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు. కానీ మిగతా ఓవరాల్‌గా క్రికెట్ అంటే 351 రన్స్ చేజించడం అన్నది సెకండ్ ఇన్నింగ్‌లో ఎప్పుడో జరుగుతాయి అలా. అరుదు. ఎందుకంటే ఈ రోజుల్లో అంటే ఒక్కొక్కసారి మ్యాక్స్‌వెల్ మొన్న లాస్ట్ వరల్డ్ కప్‌లో మ్యాక్స్‌వెల్ 200 కొట్టేయడం నిలబడి, ఇవన్నీ అలా జరుగుతుంటాయి. మరి ఆ దేశానికి ఎందుకు అలా జరుగుతాయో మరి వాళ్ళ స్టామినా ఏంటో మరి మనకు అర్థం కాదు గానీ ఆహ్, అన్ని సార్లు కూడా అలా జరిగిపోదు. ఒకవేళ ఏదైనా 330 రన్స్ ఛేదించడం అన్నది కొంచెం కష్టమైనటువంటి విషయమే. మీకున్నటువంటి మీరేదైతే వండుకుంటారో దాన్ని తిని అందరూ హ్యాపీగా మ్యాచ్‌ని చూస్తూ ఎంజాయ్ చేయండి. దీన్ని ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌గా కాకుండా ఇండియా చాంపియన్ ట్రోఫీ గెలవాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఈ మ్యాచ్ గెలవాలి అనుకుంటున్నాను అంటే, ఈ మ్యాచ్ గెలిస్తే మనకి సెమీఫైనల్‌కి లైన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే మనకి మార్చి 2వ తారీఖున న్యూజిలాండ్‌తో పాటు ఉంటుంది ఒక మ్యాచ్. ఆ మ్యాచ్‌లో పక్కాగా గెలవాలి. గెలిసిన తర్వాత రన్ రేట్లు ఇవన్నీ చూసుకోవాలి.
ఇవన్నీ మనకు అనవసరం. అందుకే ఈ మ్యాచ్ గెలిస్తే మనకి సెమీస్ ఆశలన్నీ 100% మన చేతిలో ఉంటాయన్నదే నేను చెప్తున్నాను. ఈ మ్యాచ్ గెలిస్తే మనకొక టెన్షన్ ఉండదన్నదే నా అభిప్రాయం. హ్యాపీ అందరూ చూడండి. 2:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్‌ని మీరు మధ్యలో చిరాకు పడి వదిలేయకండి. లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. ఇండియాకి అందరూ విషెస్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.